మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812533588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అశోక్ నగర్ హిందూ శ్మశాన వాటికను ఫ్లాష్ టీమ్ సభ్యులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి, వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా ప్రజాపయోగ కార్యక్రమాలకు చేయూతనందించాలని హితవు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహణ. పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు త్వరితగతిన అమలు చేయాలని సూచన. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని వైద్య పరీక్షల్లో రాయితీలు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డైరెక్టర్ రతి, సీఏఓ హనుమంతరావు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జేఎస్పీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజలు. చిన్న వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు.
వివరాల్లోకి వెళ్తే వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా ప్రజోపయోగ కార్యక్రమాలకు చేయూతనందించాల్సిన ప్రజా ప్రతినిధులు కేవలం కక్ష సాధింపు చర్యగా ప్రజలకు ఉపయోగపడే వాటిని విధ్వంసం చేయడం ప్రజాగ్రహానికి గురిచేస్తోందన్న వాస్తవాన్ని గుర్తించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ప్రజలకు సేవ చేయాలనే ఉన్నత ఆశయంతో ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు చేయూతనందించాలి గాని వారిని ఇబ్బందుల పాలు చేసి తద్వారా ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు. ఏలూరు అశోక్ నగర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న శాంతివనం శ్మశాన వాటికను శనివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. శాంతివనంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థపై కన్నెర చేసిన మాజీ ప్రజా ప్రతినిధి ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను కార్పొరేషన్ అధికారులతో కూల్చివేయించారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కాగా శనివారం శ్మశాన వాటికను పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తి వివరాలను ఫ్లాష్ టీం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆవరణలో మొక్కలు నాటి టీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల శ్మశాన వాటికలో 20 సంవత్సరాల క్రితం ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దిందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఫ్లాష్ సంస్థ నిర్వాహకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ దాతల సహకారంతో ఈ శ్మశాన వాటికను అందరికీ ఉపయోగంలా ఉండేలా తీర్చిదిద్దారని అన్నారు. శ్మశాన వాటిక ఆవరణలో శవపేటికలు, వాహనాలు అందుబాటులో ఉంచి ఎవరు ఫోన్ చేసినా వారికి పంపే విధంగా చర్యలు తీసుకున్నారని, అయితే 2022 నవంబర్లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధి హాజరయ్యారని, ఆ సమయంలో తనకు అవమానం జరిగిందని మనసులో పెట్టుకున్న ఆయన కక్ష సాధింపు చర్యగా కార్పొరేషన్ అధికారులను పంపి శ్మశాన వాటిక ఆవరణలో ఉన్న షెడ్ను కూల్చివేయడంతో పాటు శవపేటికలు, వాహనాలకు నష్టం చేకూర్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు చేయూతనందించాలి తప్ప ఈ విధంగా తన స్వార్థ ప్రయోజనం కోసం సంస్థను నష్టపరచాలని అనుకుంటూ ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం భావ్యం కాదన్న విషయం మాజీ ప్రజాప్రతినిధి విస్మరించడం బాధాకరమని అన్నారు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలను ప్రోత్సహించాలి తప్ప వారికి నష్టం జరిగే విధంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వాటికి ఎవరూ పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, శాంతివనాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విధ్వంస విషయం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందని, వారు కూడా విస్మయం వ్యక్తం చేశారని చెప్పారు. శాంతివనం పునరుద్ధరణకు వారు కూడా పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికి అభివృద్ధి 20 సంవత్సరాల నుంచి జరిగితే దాని విధ్వంసం మొన్న 22లో ఏ విధంగా అయిందనేది మీరు అందరూ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే 2004లో ఎవరైతే విధ్వంసం చేయాలనుకున్నారో ఆయనే దీన్ని ప్రారంభించారు. అనేక కార్యక్రమాలు కూడా అందరూ కూడా అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న బడేటి బుజ్జి గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, అలాగే దాతలు అవ్వచ్చు, అందరూ కూడా 20 డివిజన్ల నుంచి మరి ప్రజలందరూ కూడా ఇక్కడ దాన సంస్కారాలు జరుపుకోవడానికి అందరూ కూడా ఈ శ్మశానాన్ని ఉపయోగిస్తుంటారు. 2004లో ఏదైతే ఫ్లాష్ టీమ్ మరి శ్రీనివాస్ గారు, ఎందుకంటే అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆయన రాజకీయాలకి అతీతుడు, కాకపోతే మా కుటుంబానికి ఆత్మీయుడు. ఎవరు ఏ పార్టీ వారికి వాళ్ళేమి ఇదనేది ఎప్పుడు కూడా మద్దతు పలకడం అనేది ఏముండదు. ఆయన మనసులో ఉన్నది బయటికి చెప్తారు. దీన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగవంతం చేయాలన్న ఉద్దేశంతో చాలామంది దాతలను కలెక్ట్ చేసి దీనికి శాంతివనం అని పేరు పెట్టి ప్రజల ఉపయోగార్థం తీసుకొచ్చి, అలాగే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో శవపేటికలు కానీ, అలాగే ఒక వాహనం కానీ సమకూర్చడం, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక 4 వాహనాలకు దానికి సంబంధించి కూర్చడం, అలాగే ప్రజలందరినీ కూడా చూసి వీళ్ళు కూడా దాత ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలని చెప్పి అనేక మంది ఏలూరులో దాతలు ఇవ్వడం జరిగింది. నష్టం జరిగిన వాళ్ళ చేత కూడా వాళ్ళ వంతు వాళ్ళతో కట్టిస్తా. అలాగే దీనికి భవిష్యత్తులో ఏ అవసరమైనా సరే దానికి పూర్తి సహకారాలు నా నుంచి, నా తరపున ఎవరైతే ఉన్నారో డోనర్స్ వాళ్ళ తరపు నుంచి ఇచ్చి శాంతివనం అంటే శాంతివనంగా ఉండేటట్టుగా చేసే బాధ్యతను నేను తీసుకుంటా. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత కుబేరుడైనా సరే, చివరికి వచ్చేసరికి ఇక్కడికి ఏమి పట్టుకుని వెళ్ళాం, ఇక్కడికి ఈ మట్టిలోకి రావాల్సింది అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా నేను తీసుకెళ్లాను, పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి ఫ్లాష్ సీను గారు తీసుకెళ్లారు. ఇటువంటి కార్యక్రమం చేయటం, ఇటువంటి పని చేయటం వాళ్ళు కూడా విస్తుపోయారు. తప్పనిసరిగా ప్రజలు దీన్ని ఎవరో కూడా మొన్న కూడా సహించలేదు. దానికి కూడా కొంచెం గుణపాఠం తెలుసుకుని ఉంటారు. రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా సరే, నేను అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా, ఈ సంస్థ కాదు ఇంకో సంస్థ,
ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేకోకుండా ప్రజాప్రతినిధులు ప్రవర్తించాలి. 10 మందికి ఉపయోగపడేదాన్ని ఇంకో 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయవలసిన అవసరాన్ని, బాధ్యతను మనం తీసుకోవాలని సందర్భంగా ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియపరుస్తున్నాం. ఏలూరు జిల్లా నూతన ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటిదాకా విధులు నిర్వహించిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నూతన ఎస్పీ శివకిషోర్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, తలుపులు లేని అధ్వాన స్థితిలో ఉన్న విద్యార్థుల స్నానాల గదులను చూసి పాఠశాల నిర్వాహకులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని వంటగదిలో పరిశీలించిన చింతమనేని ప్రభాకర్ నాణ్యత లేని కూరగాయలను, సరుకులను గుర్తించారు. మార్కెట్లో తినడానికి పనికిరావంటూ పడేసే కూరగాయలను తీసుకువచ్చి కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పంపిస్తుంటే వాటిని వండి పెట్టడం ఎంతవరకు సమంజసమని అధికారులను, సిబ్బందిని చింతమనేని ప్రశ్నించారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ కుటుంబంలోని పిల్లలుగా భావించి వారికి అన్ని విధాలా తోడ్పాటు అందించినప్పుడే అధికారులు తమ విధులకు న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన సూచించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో చింతమనేని ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా గతంలో ఇదే గురుకుల పాఠశాలకు అదనపు సెక్షన్లు పెంచుకోవడానికి అనుమతులు తీసుకువచ్చినా కూడా గత వైసీపీ పాలకుల పాపం వల్ల ఆ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, త్వరలోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు నియోజకవర్గంలో అదనపు పాఠశాల ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈఐడిసి డిఈ కోటేశ్వరరావు, డీసీఓఎన్ భారతి, ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు, టీడీపీ మండల ప్రెసిడెంట్ బొప్పన సుధాకర్, గ్రామ సర్పంచ్ మేకా కనకరాజు, నాయకులు తాతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఇన్స్పెక్షన్ లేకుండా, మీ పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపేటట్టయితే కనుక చదువుకోవచ్చు. మీరు కూడా బెండకాయలు ఏంటి, ఆనకాయ ఏంటి, లాస్ట్ వీక్ వచ్చిందే వాటర్ ప్లాంట్ మామూలు ఇంటర్వ్యూ టైంలో ఆ టైంలో మళ్ళీ మంత్రులు వెళ్తారు కదా. ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళని చదివించాలి. చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ, డీసీ వారు కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు కడవకూడదు. నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి. నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి, గుడ్డు పెట్టాలి, ఫ్రూట్ పెట్టాలి. మెనూలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు. జాగ్రత్తగా
పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో అనగా ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి ఐ శ్రీనివాసమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని అమలు పరచడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, అలాగే సాక్షులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు వారు పనిచేసే స్థానాలను గుర్తించి సమన్లు అమలు చేయడం తద్వారా కేసుల పరిష్కారాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చునని, ఖైదీల ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, సమన్లను ఎన్ స్టెప్ ద్వారా అమలు చేయడం వల్ల త్వరితగతిన కేసులను పరిష్కరించవచ్చునని సూచించారు. పోలీసు అధికారులు ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించుకుని కేసుల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. సో ఈ రోజున మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు అయినటువంటి శ్రీ సిహెచ్ పురుషోత్తం కుమార్ గారు హైకోర్టు వారి ఆదేశాలను అనుసరించి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మన ముగ్గురు జిల్లాల అంటే ఏలూరు, వెస్ట్ గోదావరి, అలాగే ఈస్ట్ గోదావరి సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఆన్లైన్ ద్వారా దీనిలో పాల్గొనడం జరిగింది. వారికి ముఖ్యంగా ఈ క్రిమినల్ కేసెస్ పీడీ డిస్పోజల్ గురించి, ఎన్బిడబ్ల్యూస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని ఎలా తొందరగా ఎగ్జిక్యూట్ చేయడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే 1291 ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. కొన్ని కేసుల్లో అయితే 2014 నుంచి కూడా పెండింగ్ ఉండటం జరిగింది. దాన్ని స్పెసిఫిక్గా మరి మన జిల్లా జడ్జి గారు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి టీమ్స్ని ఏర్పాటు చేసి ఎన్బిడబ్ల్యూస్ని అన్ని త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయమని చెప్పని వాళ్ళతో సమీక్ష చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా సర్వీస్ ఆఫ్ సమన్స్ కేర్ను ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్కి కూడా ఎన్ స్టెప్ విధానాన్ని వాడుకోమని చెప్పని స్పెసిఫిక్గా దాని గురించి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వాళ్ళు జైల్లో ఉండి బెయిల్ పెట్టుకొని బయటికి రాలేని వాళ్ళు, తర్వాత వాళ్ళ కోర్టులో వాళ్ళకి ఎవిడెన్స్ వచ్చినప్పుడు ప్రొటెక్షన్ చేసే విధానము, వీలైనంత మటుకు అవసరం లేనప్పుడు వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రొడ్యూస్ చేసి త్వరితగతిన కేసులు పరిష్కరించుకునే విధానాన్ని గురించి కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ ట్రయల్లో కూడాను ఒక్కొక్కసారి విట్నెస్లు ప్రొటెక్షన్ ఆఫ్ విట్నెసెస్ లేట్ అవడం వల్ల ట్రయల్ డిలే అవటం, సో ముఖ్యంగా అఫీషియల్ విట్నెసెస్ అంటే ఐఓస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళ ఎవిడెన్స్ వచ్చినప్పుడు కొంచెంగా డిలే అవటం, ఇలాంటి విషయాలని ముఖ్యంగా సూచించి వాళ్ళు ఏ విధంగా అపీర్ అవ్వాలి, వెంటనే అంటే దానికోసం ముందరే ట్రయల్ కమెన్స్ అవుతున్న ముందరే ఐఓల్ని కూడా ఎస్హెచ్ఓల్ని ఒక మన జ్యుడిషియల్ ఆఫీసర్తో కనెక్ట్ అయ్యి ఆ ఐఓలు ప్రస్తుతం ఇదివరకు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ప్రస్తుతం ఎక్కడున్నారని ముందుగా మనకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సమన్స్ సర్వ్ చేసి టైంకి వాళ్ళని వచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని దానికి తగిన సూచనలు ఇచ్చారు. సో వీలే ఒక విధంగా చిన్న ఒక పైలట్ ప్రాజెక్టు కూడా ప్రయత్నం చేయడానికి నాంది పలికారనమాట. ఏంటంటే పెట్టి కేసుల్లో ఐఓస్ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వీలైతే వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంఎల్ఎస్సిలో వాళ్ళని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేయడానికి కూడా వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి కేసుల్లో ప్రయత్నం చేద్దామని కూడా సూచనలు ఇచ్చారు. సో ఈ సూచనలన్నీ కూడాను మనం అమలు చేసి నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి వీలైనన్ని ఎన్విడబ్ల్యూస్ తగ్గించడానికి, యూటీపీ కేసులు తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్పిన సూచనలు ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజున డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నన్ను ఈరోజు మీ ముందర మాట్లాడవలసిందిగా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆదేశించడం వలన నేను మీ ముందుకు ఇప్పుడు రావడం జరిగిందనమాట. ఈ విధంగా కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళకి పలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించారు. థ్యాంక్ యూ. వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందించడంతో పాటు ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడానికి
ఏలూరు సమీపంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు వైద్యశాస్త్ర అకాడమీ రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమం డైరెక్టర్ జి రతీదేవి, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఎన్ పార్థసారథి తెలిపారు. ఆశ్రమం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు అంశాలను వివరించారు. 1999లో స్థాపించిన ఆశ్రమం మెడికల్ కళాశాల ఆసుపత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఆశ్రమం రజతోత్సవాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవుతాయని, అదే రోజు వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రజతోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఆశ్రమం వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందించిన ఆశ్రమం చైర్మన్ గోకరాజు గంగరాజును ఘనంగా సన్మానించడం జరుగుతుందని, అలాగే రజతోత్సవాల్లో భాగంగా పేదలకు రాయితీలతో కూడా వైద్య సేవలు అందించనున్నామని అన్నారు. ఈ రజతోత్సవాలు 2025 జూలై వరకు కొనసాగుతాయని తెలిపారు. త్వరలో ఆశ్రమంలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ ద్వారా ప్రాంతీయ వైద్య విద్య సాంకేతిక కేంద్రంగా కేవలం ఆశ్రమం కళాశాలకే గుర్తింపు లభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, సిఇఓ డాక్టర్ కె హనుమంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సంతయ్య, అకాడమిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వేణుగోపాలరాజు, గ్రూప్ సిఇఓ ఎస్ రాజరాజన్ తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తుంటారు. ఈరోజు మన దగ్గర వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారంటే మన స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కాలేజ్ 2000లో 100 మందితో ప్రారంభించబడింది. 100 మంది ఇంటేక్, 100 ఇంటేక్ అంటాం. తర్వాత 2009లో 150కి పెరిగింది. మన సామర్థ్యం గుర్తించి నేషనల్ మెడికల్ కమిషన్ 2022లో 250 సీట్లకు అనుమతి ఇచ్చింది. ఈరోజు మనతో పాటు ఒక నెల్లూరు, ఇవన్నీ మనం ఫస్ట్ చేసిన సందర్భంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు కౌన్సిలింగ్లో కూడా మీకు తెలిసే ఉంటుంది, ఆశ్రమంకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ప్రైవేట్ కాలేజీల్లో. అలాగే గవర్నమెంట్ సీట్లు కూడా వదులుకుని వచ్చిన వాళ్ళు కూడా మాకున్నారు. సో ఇదంతా నేను మీకు ఆశ్రమం గొప్పతనం చెప్పడం కోసం చెప్తున్నాను. ఆ తర్వాత రేపటి నుంచి మొదలయ్యే సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు, రేపు చైర్మన్ గారిని సత్కరించడం, ఆ తర్వాత పూర్వ అసోసియేషన్, ఇది అల్లూరి సీతారామరాజు సొసైటీ అంటాం. సో ఈ సొసైటీ పూర్వ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు అంటే ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్కి, ఎండీ చదువుతున్న స్టూడెంట్స్కి, లేదా పారామెడికల్ వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడే వసతి ఉంది, వాళ్ళ సమయం వృధా కాకుండా. అలాగే మాకున్న పరిమితుల్లో మా యాజమాన్య సహకారంతో ఒక మంచి డాక్టర్లు, ఒక మంచి ఇతర సిబ్బంది తయారవడానికి మాకున్న శక్తియుతులన్నీ పెడుతున్నాము. దానికి మాకు సహకారం ఖచ్చితంగా మా సుపీరియర్స్ నుంచి, అంటే మా డైరెక్టర్లు, మెడికల్ డైరెక్టర్ గారు, సిఇఓ గారు, సిఓ గారు, ప్రిన్సిపాల్ గారు అందరి దగ్గర నుంచి లభిస్తుంది. అందుకని నేను ప్రజలకి మీ ద్వారా ఒక పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్గా విన్నవించుకునేది ఏంటంటే, మున్సిపల్ వాటర్ని బాయిల్ చేసి, అంటే ముందు ఫిల్టర్ చేసుకోవాలి, మామూలు సిరామిక్ ఫిల్టర్ చాలు, తర్వాత బాయిల్ చేసుకుని చల్లార్చుకుని తాగితే చాలా మంచిది. లేదా కొనుక్కోగలిగితే కనుక ఆర్ఓ లేని వాటర్ ఫిల్టర్స్, అంటే ఆర్ఓ అవసరం లేదు మన ఏరియాకి, ఎందుకంటే హార్డ్ వాటర్ లేదు కాబట్టి ఆర్డినరీ వాటర్ ఫిల్టర్స్, యాక్వాగార్డ్ లాంటివి 3-4 వేలకే దొరుకుతాయి. వాటితోటి అవి కొనుక్కుని వాటితో ఇంట్లో ఫిల్టర్ చేసుకుని తాగితే మంచిది. బయట కొనడం అంత మంచిది కాదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రకారం చాలా అకాడమిక్ యాక్టివిటీ, స్టూడెంట్స్కి ఉపయోగపడే అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకి వాళ్ళకి సహాయం చేయాలి, వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి చాలా తక్కువ ధరకు చాలా తక్కువ రాయితీలు ఇచ్చి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సౌకర్యాలు కలుగుతున్నాయి, సంవత్సరాన్ని మొత్తం ఉంటున్నాయనే ఈ ఒక్క స్కీము మీ ద్వారా అందరి ప్రజలకి అందాలని తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.
వారికి ఇన్ఫర్మేషన్ అందితే కనుక అవసరమైన వారు వచ్చి వారు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నీ రీప్లేస్మెంట్ చేసి ఆర్థో డిపార్ట్మెంట్ నుంచి నీ రీప్లేస్మెంట్స్, అలా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పేదవారికి సహాయం చేయాలని అనే ఉద్దేశంతో చాలా సర్జరీలు ఫ్రీగా చేస్తున్నాం. త్వరలో ఎన్ని మీ బ్రోషర్లా మేము విడుదల చేస్తాం, ప్లస్ పత్రికాముఖంగా అందరికీ ఏ ఆపరేషన్ చేస్తాం, రిజిస్టర్ అవుతే వాళ్ళు వచ్చి ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్ నెంబర్ కాల్ సంప్రదించి వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యి వాళ్ళ ఆపరేషన్ ఇక్కడ ఉచితంగా చేయించుకోవచ్చు. ఈ రోజు మాకు సహకారం వచ్చి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 12వ డివిజన్లో సుమారు 80 సంవత్సరాల పైబడి నివాసం ఉంటున్న ఓంకార విశ్వేశ్వర శ్రీ మార్కండేయ స్వామివారి దేవస్థానానికి చెందిన ఎండోమెంట్ భూమిలో 64 ఇళ్లకు ఎటువంటి పట్టాలు లేకపోయినందున, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న 9 సందుల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మురికి కాలువ నిర్మాణాలను చేపట్టాలని స్థానికంగా ఉన్న ప్రజలు శనివారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. డాక్టర్ రాజశేఖర్ మున్సిపల్ స్కూల్ గోరీల దొడ్డిలో ఖాళీ స్థలంలో చెత్త విపరీతంగా పేరుకుపోయి వర్షాలు పడిన సమయంలో నీరు నిల్వ ఉండడం వల్ల పాములు, దోమల బెడద విపరీతంగా ఉందని, ఈ స్థలంలో ఆహ్లాదకరమైన పార్క్ నిర్మాణం మరియు స్థానికంగా నివసిస్తున్న వారికి వ్యాయామ కళాశాల నిర్మాణం జరిపించాలని రెడ్డి అప్పలనాయుడు వారు కోరారు. అలాగే 12వ డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల గుంతలమయంతో ఉన్న రోడ్లను, అలాగే చిన్నపాటి వర్షానికే అండర్గ్రౌండ్ డ్రైనేజీ బ్లాక్లు ఏర్పడి ఆ మురికినీరు రోడ్లపై పొంగి పొర్లుతుందని, దీని కారణంగా త్రాగునీరు, కలుషితమైన డెంగ్యూ, మలేరియా వంటి రోగాలకు ఇక్కడ ప్రజలు గురవుతున్నారని తెలియజేశారు. 12వ డివిజన్ నుంచే అత్యధికంగా వింత వ్యాధికి ప్రజలు గురయ్యారని, పారిశుధ్య కార్మికుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాలువ శుభ్రపరచడంలో, అలాగే అందులోంచి తీసిన చెత్తను తొలగించడంలో అశ్రద్ధ వహిస్తున్నారని తెలియజేసి తమ విన్నపాన్ని ప్రత్యేక దృష్టి సారించి తమ కలిగిన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. దీనిపై రెడ్డి అప్పలనాయుడు సానుకూలంగా స్పందించి స్థానికంగా ఉన్న 12వ డివిజన్ల వార్డులోకి వచ్చి నేరుగా అక్కడ స్థానిక సమస్యల మీద అవగాహన చేసుకుని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని స్థానిక ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. భూమికి సంబంధించి మీరు ఏదంటే మీ సొంత ప్రభుత్వ పరిస్థితిలో రిజిస్ట్రేషన్ మీరు చేసుకోండి అంటే వాళ్ళు కొంతమంది చేసిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి వాళ్ళు అప్పుడు జీవో ఇచ్చారు. గవర్నమెంట్ అప్పుడు జీవో ఇచ్చింది. 100 గజాల లోపు ఉన్న వాళ్ళు చేయించుకోండి. ఫార్మోకి వస్తుంది, ఇది వచ్చి ఎండోమెంట్ ఉంది. కేసులు అలా ఉన్నాయి. ఇప్పటికీ పెండింగ్ ఉందా? ఇప్పుడు ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో చెప్పారు, అది సింహాచలం దేవస్థానాన్ని ఇల్లు కట్టుకున్న వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఏదైనా అట్లాంటి జీవో వచ్చిందనుకో దీనికి కూడా మాకు చూద్దాం, మరి ఆలోచన అలాగే మాట్లాడతాను. అసలు డ్రైనేజీ వ్యవస్థ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. క్లీన్ చేశారండి, మళ్ళీ పాములు ఇచ్చేస్తున్నాయి. మనం మిగతా అలా వదిలేసారు. పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఉన్న టైం చెప్తే వస్తాను, చూద్దాం. చూసిన తర్వాత దాన్ని పరిశీలన చేసి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూసి అప్పుడు మీకు చెప్తాం. అప్పుడు మీరేం చేయాలో ప్రాబ్లం. ఓకే. ద్వారకా తిరుమలలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు శ్రీవారి క్షేత్రానికి శనివారం వచ్చారు. తెల్లవారుజాము నుండి ఆగకుండా దంచికొడుతున్న వర్షం వల్ల ఆలయానికి వచ్చిన యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో నిర్విరామంగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా యాత్రికులు క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో వారు తడుస్తూనే ఆలయ ప్రాంగణంలో సంచరించారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వెళ్లి వచ్చే యాత్రికులు వర్షం అధికమవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు తడుచుకుంటేనే ఆలయంలోకి ప్రవేశించగా మరికొందరు గొడుగు, టవల్స్ వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించారు.
వెలుగుజాడ కానరాకుండా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. అయినా వారి భక్తి భావాల ముందు వరుణుడు వెలవెలబోయాడు. భక్త మహాప్రియులారా, శ్రీ స్వామివారి శాశ్వత అన్నప్రసాద ట్రస్టునకు, గో సంరక్షణ పథకమునకు, వృక్ష ప్రసాద పథకమునకు మరియు వసతి గదుల విరాళ పథకమునకు, ప్రాణదాన ట్రస్ట్నకు, విద్యాదాన ట్రస్ట్నకు శ్రీ స్వామివారి మంగళగిరి దగ్గర కొలనకొండ గ్రామంలో హరే కృష్ణ మూమెంట్ వారిచే సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగుల ఎత్తుతో తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద దేవాలయంగా దాదాపు 150 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్న హరే కృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అనంతశేష స్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రముఖ వ్యాపారస్తులు ఇస్కాన్ సభ్యులు కొట్టు మధుకుమారుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కొట్టు మనోజ్ హాజరై తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ బెంగళూరు వారిచే, ఏలూరులో వంశీధర్ దాసప్రభు వారిచే కార్తీక మాసంలో హరినామ సంకీర్తనల ప్రవచనాలు, కోటి దీపోత్సవం వంటి కార్యక్రమాలు కొట్టువారి కుటుంబీకులతో కలిసి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సమాజ సేవలో భాగంగా కొట్టువారి కుటుంబీకులు మరియు హరే కృష్ణ మూమెంట్లో అంతర్భాగమైనటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు సంయుక్తంగా కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు మరియు వస్త్రాలను అందజేయడం జరిగింది. श्रीमद्राधा शील गोविंद देवो प्रेष्टालिभिः सेव्यमानो स्मरामि श्री अक्कान्ताय कल्याण निधये निधेत्तिनां श्री वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् गोविन्द गोविन्द हरे कृष्णा कृष्ण ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షర్ట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఆర్థో సమస్యలతో బాధపడుతున్న నిరుపేదల కోసం స్థానిక శ్రీకృష్ణ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు కృష్ణ ఆర్థోపెడిక్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. వైద్యానికి దూరమైన నిరుపేద ప్రజలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ప్రతి నెల 2వ శనివారం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు పేద ప్రజలు ఈ వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు అందుకున్నారు. తమ కోసం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందుకు వైద్యులకు వారు ధన్యవాదాలను తెలిపారు. డాక్టర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లతో పాటు సమతుల్య ఆహారం తీసుకుంటే ఆర్థో వ్యాధులు నివారించవచ్చునని అన్నారు. ఈ శిబిరంలో ఉచితంగా ఎక్స్రే, ఎముకల సాంద్రత, రక్త పరీక్షలు నిర్వహించారు. చేతులు తిమ్మిరి వస్తుందా? బీపీ షుగర్ టెస్ట్ చేయించుకుంటావా? ఇక్కడ కూడా చేయించుకోరాసి ఎగిందా లోపల ఏమన్నా? నమస్కారం అండి, నేను డాక్టర్ కృష్ణ. మాది శ్రీకృష్ణ హాస్పిటల్ అండి, RR పేట, ఏలూరు. మేము గత 15 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను. ముఖ్యంగా మేము ఏలూరులో శ్రీకృష్ణ హాస్పిటల్ను స్థాపించి 10 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మేము గత సంవత్సరన్నర కాలంగా ప్రతి నెల 2వ శనివారం పేద ప్రజల కోసం మేము ఉచితంగా మా హాస్పిటల్లో జరిగే టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేసి మేము మందులు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. మరి ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పేదవారు ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి నెల, ఇది నిర్విరామంగా సాగే ఒక కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీనిలో పాల్గొని ఆ యొక్క సేవల్ని అందుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి అని వస్తున్నారండి. దీనికి కారణం ఏంటంటే చిన్నపిల్లల్లో వెన్ను నొప్పి వస్తుందంటే కారణం సరైన విధానంలో కూర్చోకపోవటం, సరైన విధానంలో పడుకోకపోవటం. ఈ మెడ నొప్పి చాలామంది ఏంటంటే ఇవాళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందరూ వాడుతున్నారు కాబట్టి సరైన పొజిషన్లో మెడని ఉంచుకోకపోవటం వలన, అంటే ట్యాబ్ వాడటం, ల్యాప్టాప్లు, తర్వాత కంప్యూటర్స్, ఫోన్లు ఎక్కువ వాడకం పెరిగింది కాబట్టి దాన్ని సరైన విధానంలో, అంటే ఎంత సమయం మనం వాడాలో అంత సమయం వాడాలి. ముఖ్యంగా పొజిషన్ మాత్రం కరెక్ట్గా, ఎరెక్ట్ పొజిషన్, ఎనటామికల్ పొజిషన్ అంటే ఇలా కరెక్ట్గా కూర్చొని చూడాలండి. ఏదైనా
ఎక్కువ మోతాదులో ఏ వస్తువును కూడా వాడకూడదు. అలాగే మనం మెడ కానీ నడుము కానీ ఏదైనా మధ్యలో రిలాక్స్ అవుతూ ఉండాలి, లేకపోతే ఆ వెన్నుపూస నొప్పులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా మోకాళ్ళ నొప్పులు కూడా చాలామంది మోకాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సమతుల ఆహారం తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే బయట దొరికే ఆహారం తినకుండా మన ఇంట్లో తయారు చేసిన తల్లిదండ్రులు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాల్ట్ వాడకం చాలా వరకు తగ్గించాలండి. సాల్ట్ వాడకం ఎక్కువ అయ్యే కొద్దీ మోకాలు బాగా డ్యామేజ్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మా హాస్పిటల్కి వచ్చి కావలసిన ముఖ్యంగా ఈ 2వ శనివారం అందరూ కూడా పేద ప్రజలు ఈ మినిమం టెస్టులు కూడా చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మా హాస్పిటల్ తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ జన్మదిన వేడుకలు ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అభిమానులు, వైకాపా శ్రేణులు, పలువురు జడ్పీటీసీలు, బీసీ సంఘాల నేతలు, జడ్పీ ఉద్యోగులు, గంటా అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పుష్పల గుచ్చాలతో దుస్సాలువలతో ఘనంగా గంటా దంపతులను సత్కరించి పద్మశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పలువురు ఆకాంక్షించారు.
బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వసంతమహల్ వంతెన వద్ద బ్రాహ్మణ సంఘ నాయకులు బ్రాహ్మణులపై పైలదాసు అసభ్యకరమైన పదజాలంతో యూట్యూబ్ ఫేస్బుక్లతో బ్రాహ్మణ స్త్రీలపై మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజంలో వయసులు బ్రాహ్మణులు ఒకటిగా వెలుగుతుంటే వారిలో విద్వేషాలు రెచ్చగొట్టేటట్లు వారి మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని, అతనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలని, పైలాపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి కొంపెల్ల తాయారు శ్రీశక్తి బ్రాహ్మణ మహిళా సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ బాధ తత్పర హృదయంతో బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే పైలాపై కఠిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిని కోరారు. విద్యా సంస్థల అధినేత శ్రీ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులను గౌరవంగా చూస్తామని, వారికి అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కాబట్టి బ్రాహ్మణులపై అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్న పైలాను కఠినంగా శిక్షించాలని అన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మైలవరపు గురుశర్మ మాట్లాడుతూ పైలాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె కృష్ణమాచార్యులు, త్వరగా రామకృష్ణ, కరాటి శ్రీనివాస్, మదన్ శ్రీరామ్, సిఏపి రామానుజాచార్యులు పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో హైందవ సంస్కృతి దెబ్బతీసేలాగా భారీ కుట్ర జరుగుతోంది. హైందవ సంస్కృతిని సదా కాపాడేటువంటి బ్రాహ్మణికుల మీద, వారి కుటుంబాల మీద, బ్రాహ్మణ స్త్రీల మీద పైలాదాస్ అనేటువంటి వ్యక్తి మరి దుర్భాషలాడుతూ బ్రాహ్మణ స్త్రీ పుట్టుకల గురించి వాళ్ళని వేసలని సంబోధిస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలాగా హైందవ సంస్కృతిని, బ్రాహ్మణులని, వాళ్ళ యొక్క పుట్టుకని, అలాగే వేదాలని వాటికి వక్రీ భాష మాట్లాడుతూ రకరకాలుగా వైశ్యుల మధ్య, శైవుల మధ్య విభేదాలు రెచ్చగొడుతూ బ్రాహ్మణులు రకరకాలుగా హింసలు గురి చేస్తున్నాడు. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా, అలాగే రకరకాల మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణులపై విద్వేషం రెచ్చగొడుతూ బ్రాహ్మణ మనోభావాలను దెబ్బతీస్తూ చివరికి బ్రాహ్మణ స్త్రీలను కూడా బజారుకి రావడానికి ప్రయత్నించి మత ద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలంటూ సమాజంలో ప్రస్తుత బ్రాహ్మణ స్థితిగతులను అందరితో వరికిస్తూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాను ఉపయోగించుకుని లేనిపోని ప్రచారం కోసం ఇన్ని లైకులు వస్తే నీకు డబ్బులు వస్తాయనే దానికోసం ఆఖరికి అడుక్కు తినేవాడు కూడా ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు ఈ పైలాదాస్ అనే వ్యక్తి. తన కులం ఏంటో తెలియదు, తన మతం ఏంటో తెలియదు. 2 మతాలు మార్చాడు, 4 కులాలు మార్చాడు. అతని పరిస్థితి కాపు అంటున్నాడు, క్రిస్టియన్ అంటున్నాడు, వైష్ణవ్ అంటున్నాడు, బ్రాహ్మణ్ అంటున్నాడు. బ్రాహ్మణులు మళ్ళీ శాఖలు విడదీసి ద్వేషిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను తీసుకెళ్లి వెంటనే విశాఖపట్నంలో పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడము, లేదా అతని పరిస్థితిని పరీక్షించి తగిన ట్రీట్మెంట్ ఇప్పించడం చేయాలి. నేను శ్రీశక్తి సంఘం ప్రెసిడెంట్ అయిన కొంపల్లి తాయారుని. మా మహిళా బ్రాహ్మణుల్ని కించపరుస్తూ పైలాదాస్ అనే వ్యక్తి దొంగబొట్లు పెట్టుకుని నానా మాటలు అంటున్నాడు. అతను మాటలు విన్న తగ్గవే కాదు, విన్నా పాపమే, అంతే. ఇంకా మరి ఘోర నరకాలకు పోతాం. అటువంటి వ్యక్తిని అరబ్ కంట్రీస్లో ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో శిక్షిస్తారు. అలాగ వాడిని శిక్షించాలని, వాడి శిక్షకు భయపడి ఏ వ్యక్తి కూడా ఏ మహిళల గురించి కూడా మాట్లాడని విధంగా భయపడ్డారు. కాబట్టి మహిళా హోంమంత్రి గారిని ఆ మహిళని కించపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేసి వెంటనే అరెస్ట్ చేయటమే కాదు, కఠినంగా బహిరంగంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చిత్రపటాలకు ద్వారకా తిరుమల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ ఇంటి వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ద్వారకా తిరుమల నాయి బ్రాహ్మణ సంఘానికి కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు 1 ఎకరం స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 2014లో దేవస్థానాల్లో 10 రూపాయలు ఉన్న టికెట్ను 25 రూపాయలు చేసిన ఘనత ఒక టీడీపీ ప్రభుత్వానిదేనని, అయితే గతంలో ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో నాయి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి కళ్యాణ మండపం నిర్మించాలని ఆలోచన వచ్చినా అది ముందుకు సాగలేదని, అయితే ప్రస్తుతం గోపాల్పురం ఎమ్మెల్యేగా గెలిచిన మద్దిపాటి వెంకటరాజు సహకారంతో ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు 50 సెంట్ల స్థలం కేటాయించారని, అదేవిధంగా కళ్యాణ మండప నిర్మాణానికి సహకరిస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారని, వారందరికీ తమ నాయి బ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మద్దిపాటి వెంకటరాజు గారి నాయకత్వం, మద్దిపాటి వెంకటరాజు గారి నాయకత్వం. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. నాటి గ్రామ సంఘం తరఫున మా గ్రామం తరఫున ఉన్నాం. అయితే గత ప్రభుత్వం మా మీద కొన్ని కార్యక్రమాలు ద్వేషంగా చేయడం జరిగింది. అయితే మాకు కొన్ని విషయాలు మేము వ్యతిరేకించాం. ఆయన జగన్ గారి విధానంలో మేము వ్యతిరేకించాం. 2014లో 10 రూపాయలు ఉన్న కేసు కండక్ట్ మాకు 5 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అయితే మేము తెలుగుదేశం పార్టీ వచ్చాక మేము ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకోవాలని చాలామంది అడగడం జరిగింది. మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఆయన వచ్చి మాకు అరెకరం భూమి చూపెట్టి 30 సెంట్లకు ఉంది, అరెకరం భూమి చూపించి మాకు ఈరోజు మంచి పని చేశారు. దానికి మా ఎంపీ గారు కూడా దాన్ని సహకారం చేసి కళ్యాణ మండపం కట్టిస్తారని మాకు వాగ్దానం చేశారు. పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా మాకు మంచి సాయం చేశారు. ఈ కళ్యాణ భూమి జీవితకాలం మేమంతా మా సంఘం అంతా రుణపడి అవి ఉంటాం. ఈ తెలుగుదేశం అనేది మాకు పూర్వం నుంచి మాకు ఇది ఒక ఆచారంగా మేము తెలుగుదేశాన్ని మేము ఎక్కువ పాటిస్తున్నాం. కానీ మాకు తెలుగుదేశం వచ్చిన గతంలో కూడా మాకు 5 రూపాయలు టికెట్ చేసి మాకు న్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 50 సెంట్ల స్థలం మాకు కేటాయించారు. అది త్వరలో శంకుస్థాపన కూడా చేస్తామని చెప్పారండి. వచ్చే నెలలో, ఈ నెల మూడం కాబట్టి ఈ నెలలో ఆపేసి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తా అన్నారు. అందుకని పుట్ట మహేష్ యాదవ్ గారికి, మద్దిపాటి వెంకటరాజు గారికి, తెలుగుదేశం పార్టీకి మేము మా నాయబ్రాహ్మణులు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ తెలుగుదేశం పార్టీ మాకు చాలా తోడ్పడి మా ఎన్నంటి చాలా చేసింది. పోయిన గవర్నమెంట్లో కూడా 10 రూపాయలు రికార్డ్ చేసేది. మేము ఎప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. హిందూ పరిషత్ ఆఫీస్ నందు రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా శనివారం శ్రీ యజ్ఞవల్క ఆశ్రమం పీఠాధిపతులు కృష్ణ చరణానంద భారతి స్వాములు ముఖ్య అతిథిగా నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులను కించపరిచే విధంగా హిందువుల మనోభావాలను, నమ్మకాలను ఘోరంగా అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలను చేయడంతో స్వామీజీ వాటిని విమర్శించి ఖండించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి చక్రధర్రావు శాస్త్రి, ఏలూరు జిల్లా విహెచ్పి కార్యదర్శి నాగరాజు, జిల్లా విహెచ్పి కార్యదర్శి విశేష్ ప్రముఖ్, రాజనాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు, హిందూ సంఘటన పెద్దలు, నగర పెద్దలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఈ దేశంలో హిందువులు పతాకి భారత్ మాతరం మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మణ జానకి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 120 కోట్ల ప్యూర్ హిందూ మొత్తం విశ్వం అంతా ఉంది. ఒక భారతదేశంలోనే 100 కోట్ల హిందువులు ఉన్నారు. మరి అటువంటి హిందుత్వము, హిందువు అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించేవాడు, అన్యాయాన్ని ఎదిరించేవాడు, సత్యము, ధర్మము, న్యాయంతో ప్రవర్తించి సమాజంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులకి న్యాయం కలిగిస్తూ వారికి ఆశ్రయం కలిగించినటువంటి పదం ఏదైతే ఉందో దాన్నే హిందుత్వం, హిందూ అంటారు. హిందువుకి ఇంకొక పేరు సనాతన ధర్మం. హిందూ ధర్మమే సనాతన ధర్మం. హిందూ ధర్మం ఎప్పుడు స్థాపించారు అని చెప్పడానికి చరిత్రలో రికార్డులు లేవు. ఒక హిందువే లేకపోతే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు కూడా అత్యంత పెద్దదైనటువంటి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నేతగా ఉండి భారతదేశ జనాభాలో 90% హిందువులు ఉన్నటువంటి వారికి మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువులంటే హింస అన్నారు అంటే మీ తాలూకా విజ్ఞత ఏమవుతుంది? మీ తాలూకా విద్య ఏమవుతుంది? మీరు ఎక్కడ చదువుకున్నారు? అసలు మీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి విషయాలు ఆలోచించుకుంటే ఈయన ఏ సంస్కృతిలో పెరిగారో, ఏ ధర్మంలో ఉన్నారో అర్థం కావట్లేదు. భారతదేశంలో ఎవరైనా ఉండాలి అంటే భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, భారత హిందువుల్ని గౌరవిస్తూ, భారత హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేవారే ఈ దేశ నేతగా ఉంటారు, చిరస్థాయిగా ఉంటారు. అన్యమైన వారు ఈ విధంగానే ఉంటారే తప్ప దేశ పదవుల్లోనికి రాలేరని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఇటువంటి చర్యలు ఇంకొకసారి వారు చేయకూడదని తీవ్రంగా భారతీయ ధర్మ పరిషత్ నుండి, సాధు సంఘాల నుండి మేము ఖండిస్తున్నాం. జై శ్రీరామ్. ఒక హిందువులకు సంబంధించినటువంటి దేవీ దేవతల యొక్క ఫోటోలను చూపిస్తూ వారి యొక్క చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి హిందూ దేవుళ్ళని ఆచరించే వాళ్ళు కూడా హింసవాదులే,
హిందువులు పూజించేటువంటి దేవుళ్ళు కూడా హింసను ప్రేరేపించే వాళ్ళు అయిన విధంగా మాట్లాడుతూ చాలా అవమానకరంగా హిందువుల్ని పూజించేటువంటి దేవుల్ని దేవతలను కూడా మాట్లాడడం జరిగింది. ఇది యావత్ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు పూజించేటువంటి దేవీ దేవతలను అవమానించినట్టుగా భావిస్తూ విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇదే విధంగా హిందుత్వం అంటే హింస అనేటువంటి మాటకి అర్థంగా మేము కౌంటర్ ఇస్తున్నాము. ఎలా అంటే ఈ ప్రపంచంలో ఎడారి మతాలు ఉద్భవించిన తర్వాత క్రూసేడులు ఎవరు చేశారు, అలాగే జిహాద్ యుద్ధాలు ఎవరు చేశారు, వీరు చేసినటువంటి ఈ హింస, వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఆయుధాలకు ఉన్నటువంటి హింస, ఇది మీకు హింసగా కనపట్లేదా? ఇది కేవలం హిందువులంటే ఒక ఏహే భావంతో మీరు వేరే ఉద్దేశంతో ఉంటూ హిందువులు పూజించే దేవీ దేవతలను అవమానకరంగా మాట్లాడుతూ ఆ విధంగానే హిందువులు పూజించేటువంటి హిందువులను కూడా అవమానిస్తూ మాట్లాడటం జరిగింది. కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనట్లయితే యావత్ ప్రపంచం కూడా విశ్వ హిందూ పరిషత్ వ్యాప్తంగా దీన్ని యావత్ దేశంలో ఒక ఉద్యమం రూపంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తూ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశోక్ నగర్ హిందూ శ్మశాన వాటికను ఫ్లాష్ టీమ్ సభ్యులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా ప్రజాపయోగ కార్యక్రమాలకు చేయూతనందించాలని హితవు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహణ. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు త్వరితగతిన అమలు చేయాలని సూచన. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని వైద్య పరీక్షల్లో రాయితీలు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డైరెక్టర్ రతి, సీఏఓ హనుమంతరావు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జేఎస్పీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజలు. చిన్న వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.